వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే సేదా ఫౌండేషన్ ద్వారా మన పట్టణన్న గారు అయితే కొన్ని వినాయక విగ్రహాలు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇంతకు వినాయక విగ్రహాలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు, ఎలా పంపిణీ చేస్తున్నారని ఆయన మాటల్లో తెలుపుకుందాం. ఇంతకు ఆయన మనసులో ఉన్న సేవా దృక్పథం ఏంటిదని ఆయనతోనే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న, ఇప్పుడు ఈ సేదా ఫౌండేషన్ ద్వారా మీరు ఈ కార్యక్రమం చేపట్టారు కదన్నా, ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్న? సార్, దాదాపు 12 సంవత్సరాల నుంచి నా శక్తి మేరకు 12 సంవత్సరాల నుంచి అన్ని పండుగలకు, వినాయక చవితి, క్రిస్మస్, మా ముస్లిమ్స్ పండుగ ఏదన్నా కానీ, గంగ జాతరలో ఈ విధంగా ఒక అలవాటు మా కుటుంబం తరఫున, మా కుటుంబం, మా తండ్రి, మా తాత వాళ్ళు అట్లా అందరితో కలుమెసంగా ఉండేవాళ్ళు. కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా పండుగ చేసేవారు. మరి ముఖ్యంగా ఈ వినాయక చవితి 12 సంవత్సరాల నుంచి ఒక పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా, మత సామరస్యాన్ని ప్రతీకగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి 12 సంవత్సరాలు ప్రజలు కూడా బాగా ఆదరిస్తా ఉన్నారు. సార్, ఇంత ప్రజా ఆదరణ ఎలా వచ్చింది సార్? ఒక మనిషిగా పుట్టడం అనేది ఒక గొప్ప ఇది. దీంట్లో కులాలు మతాలు కుంపట్లు పెట్టుకోవడం నాకు తెలియదు. అది నేను ఒక భారతీయుడుగా అన్ని కులాలు మతాలు ఐకమత్యంగా, కుల మతాలకు హిందూ ముస్లిం ఐక్యతగా ఈ కార్యక్రమం చేయాలనే ఒక చిన్న దృక్పథంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్. సార్, అలాగే సార్, రీసెంట్ గా మీరు హజ్ కమిటీకి ఒక హోదా, ఒక ప్రత్యేకత స్థానం మీకు వచ్చింది. చాలా కార్యక్రమాలు అయితే చేశారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా సార్, దానికి దీనికి వ్యత్యాసం సార్? సార్, హజ్ కమిటీ అనేది దైవాధీనం, దేవుడు ఇచ్చిన వరం లాంటిది. ఒక మంచి సేవా దృక్పథంతో ప్రజలకు ఒక సేవ చేసే భాగ్యం దేవుడు ఆ చంద్రబాబు నాకు కల్పించారు. అల్లా ఆశీస్సులతో అది పదవి రావడం జరిగింది. దానికి ఒక మా ముస్లిం మైనార్టీగా ఒక గొప్ప వరంగా భావిస్తాను హజ్ కమిటీ మెంబర్ గా నేను. అది ప్రజలకు సేవ చేసే భాగ్యమే, ఆధ్యాత్మికమైన కార్యక్రమం కాబట్టి అది కూడా నేను మనస్ఫూర్తిగా స్వీకరించి పనిచేస్తున్నాను. రీసెంట్ గా అయితే హనుమాన్ జయంతి చేశారు. అది మీ కార్యక్రమం ఎందుకు చేపట్టాలనుకున్నారు సార్? సార్, అది ఏం జరిగిందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కాదు సార్, ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో చాలా మంది ఆలోచిస్తారు, ఈ పని చేయాలా వద్దా, చేస్తే ఏమైతుంది. కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు సూటిగా వెళ్ళిపోయి నేను చేయాలి, ప్రజల్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు సార్? అదే ఒక భారతీయుడుగా కులాలు మతాలు వేరైనా ప్రజలంతా ఒకటే అనే భావనతో, అన్ని పండుగలు అంతా కలిసిమెలిసి చేసుకోవాలనే ఒక భావనతో హనుమాన్ జయంతి కూడా మనం చేయడం జరిగింది. దానికి జిల్లా ఎస్పీ జడ్జి గారు కూడా అభినందించడం జరిగింది. మసీద్ దగ్గర అందరికీ స్వాగతం పలికి కొన్ని వేల మంది హనుమాన్ జయంతి మన నాయకులు ప్లస్ మన భక్తులంతా వస్తే వాళ్ళ ఆధ్యాత్మికంగా స్వాగతం పలికి వాళ్ళకందరికీ సేద పానీయాలు ఇచ్చి స్వాగతం పలికినాను. అందరూ హర్షం వ్యక్తం చేసి ఒక మంచి వాతావరణం సృష్టించాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సార్. సార్, అలాగే సార్, రాజకీయ నాయకుల్లో ప్రతి ఒక్కరికి ఒడుగుడు తొలుకులు ఉంటాయి, అలాగే శత్రువులు అనేవారు. మీకు మీ నవ్వులో చిరునవ్వు తప్ప శత్రువులే లేరండి. వాస్తవం. మనకి ఏముంది సార్, ఒక అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తారు. ఎదురోనికి మేము గౌరవిస్తే మమ్మల్ని గౌరవిస్తాను ఒక సాంప్రదాయంతో మేము ఇప్పుడు మా తమ్మలపల్లి నుంచి చేతపు అయ్యిపో మా అన్న చాలా మంది వచ్చినారు. అట్లా నాకు అదేం లేదు సార్, అందరితో బాగుంటాను, అందరూ బాగుండాలో అందులో నేను ఉండాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ముందరిపోతాను. దేవుడు నాకు ఆరోగ్యంగా పెట్టినాడు, అది చాలా అనుకుంటాను సార్. బెంగళూరు బస్ స్టాండ్ తాజ్ హోటల్ సమక్షంలో మన ఎక్స్ సర్పంచ్ ఖాన్, తాజ్ హోటల్ ఖాన్ మరియు కొంతమంది ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈరోజు వినాయకులు ఏవైతే మట్టి విగ్రహాలు, ఇది చాలా మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వలన వాతావరణానికి అన్నిటికీ చాలా చాలా కాలుష్యం పెరుగుతుంది. అందుకోసం మట్టి విగ్రహాలు ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టాము. చాలా ఎక్కువ మంది భక్తాదులు వచ్చారు. అందరి సమక్షంలో ఇస్తూ ప్రతి ఒక్కరికి మదనపల్లి కాన్స్టిట్యున్సీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. మొత్తం భారతదేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. అందరికీ, భారతదేశ ప్రజలందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మట్టి విగ్రహాలు అయితే చేస్తున్నారు సార్. ప్లాస్టిక్ అనేది ఒక భూతంలాగా పట్టింది సార్ మనకి. ఇప్పుడు మట్టి విగ్రహాలు అనేది మన ప్రభుత్వం అయితే చాలా గట్టిగా చర్యలు తీసుకుంటుంది సార్. మదనపల్లి ప్రజలకైతే ప్రభుత్వము అలాగే పోలీస్ వాళ్ళు అయితే మట్టి విగ్రహాలు అలాగే అంశాలు అయితే పెట్టి చేస్తున్నారు. మీరెలా దీని గురించి చెప్పగలరు? మట్టి విగ్రహాలకే మనం ప్రోత్సహించాలి, మట్టి విగ్రహాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. దానివల్ల కాలుష్యం ఉండదు, ఎక్కడ కూడా కానీ ఏ తప్పు జరగదు. ఎందుకంటే ప్రజలకు చూడండి, ఆ ప్లాస్టిక్ వల్ల చేతులంతా ప్లాస్టిక్ నిండిపోతుంది. అది ఎక్కడైనా వాళ్ళ అన్నం గిన్నం అట్లే తినేస్తే కానీ అది కడుపులో పోతుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఆరోగ్యరీత్యా అది
కాలుష్యము, క్లైమాటిక్ కండిషన్స్ మారిపోతాయి. అంత పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వాడడం వల్ల దానికి మళ్ళా పెయింటింగ్ కొడతారు, పెయింటింగ్ అన్ని బాగా డ్యామేజ్ చేస్తాయి. దీనికి ఖచ్చితంగా మట్టి విగ్రహాలే మంచిదని తెలియజేస్తుంది. సార్ అలాగే సార్ వేరే డిస్ట్రిక్ట్స్ లో చూసుకున్నట్లయితే కెనాల్స్ లో అయితే నిమజ్జనం అయితే ప్యూర్ గా జరుగుతుంది. మనకైతే కూటమి ప్రభుత్వం ద్వారా మనకు ఒక విశ్లేషణ కెనాల్ రావడం జరిగింది అంద్రినివా. అలాగే వచ్చే కాలంలో అయినా కానీ మన అంద్రినివాలో నిమజ్జనం జరిగించేలాగైతే చేయాలనుకుంటున్నారు. అంద్రినివాళ్ళు కాకపోయినా కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో చేయొచ్చు. అది పెద్ద ఏరియా ఉంటుంది, తప్పకుండా చేస్తామని తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మదనపల్లి ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. మేడం ఎప్పటి నుంచి పంపిణీ జరుగుతుంది? ఇక్కడ పఠాన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో మదనపల్లిలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ముందు రోజు మన ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన మంచి సందేశాన్ని ఇస్తూ ప్రజలకు ఈ యొక్క మట్టి విగ్రహాలని ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు పంచుతున్నారు. ఇది 12వ సంవత్సరం. మేడం అలాగే మీకు ఎలా ఉంది మేడం? పర్యావరణాన్ని కాపాడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద చెట్లను కూడా తన స్వలాభం కోసం చెట్లను నరికేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే లక్షలాది మొక్కలు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పర్యావరణాన్ని పెంచాలనే ఉద్దేశంతో, పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో మొక్కలు నాటడం జరిగింది. మేడం అలాగే చూసుకున్నట్లయితే వినాయక విగ్రహాలు కాకుండా చాలా విగ్రహాలు అయితే జరుగుతున్నాయి. దీన్ని ఆపడానికి, అరికట్టడానికి పోలీసు వారు అయితే చాలా విధంగా అయితే ఆంక్షలు పెట్టారు. దాని విషయంలో మీరేమని చెప్తారు మేడం? ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే, ఇప్పుడు మట్టి విగ్రహాలనే పూజించాలి, మట్టినే మనం కాపాడాలి. ఎందుకంటే ఆ మట్టిలో మనకి రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంటది. ముఖ్యంగా ఈ కాలం చూసినట్టుంటే అందరికి కామన్ అయిపోయింది బీపీ గానీ, షుగర్ గానీ, క్యాన్సర్ అనేది. సో అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ప్లాస్టిక్ వాడడం ఎక్కువ అవడం వల్ల. ఈ ప్లాస్టిక్ వాడడం ఎక్కువ అవడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతూ మన గాలిలో కానీ ఉదయం లేచినప్పటి నుండి ప్రతి ఒక్క వస్తువులోనూ ఈ యొక్క ప్లాస్టిక్ అనేది ఇమిడి ఉండడం వల్ల, దాన్ని మనం తీసుకోవడం వల్ల, దాని వల్ల ప్రజల హెల్త్ చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి మనం లక్షలు ఖర్చు పెట్టి మనం ఎక్కడెక్కడో పోయి ఏమేమో తీసుకునే అవసరంలా, కేవలం ఒక భూమి నుండి, ప్రకృతి నుండి మనకి ఏదైతే మన ప్రకృతి మనకి ప్రసాదించిందో అలాంటి మట్టి వస్తువులు వాడటం వల్ల దాని నుండి మనకి ఆటోమేటిక్ గా మనకి ఏవే శరీరానికి అవసరమో అవన్నీ వస్తాయి. రసాయనాలు మనకి ఏ బాడీకి అవసరమో అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మట్టి వస్తువులు కానీ లేదా పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇలాంటి పండుగల సందర్భంలో మట్టి విగ్రహాలు కానీ వాడాలని తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వినాయక చవితి అనేది చెప్పాలంటే భారతదేశంలో యువత అనే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. యువత ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ యొక్క వినాయక చవితి. ప్రతి వీధిలోనూ 2-3 వినాయక విగ్రహాలు పెట్టి తమ యొక్క భావాన్ని గాని, భక్తిని గాని, ప్రజలకు మంచి సందేశంతో ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. అదే విధంగా పండుగ జరుపుకునే సందర్భంలో మీరు అశ్లీల నృత్యాలు గాని, లేదంటే భక్తికి సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన, అదే మన సాంప్రదాయం సంబంధించిన పాటలు గాని అవే పెట్టి మంచి మెసేజ్ ని ప్రజలకు ఇవ్వాలి. అదే విధంగా వినాయక నిమజ్జనం జరిగే సమయంలో కూడా ఆ యొక్క చెరువులకు కానీ నీటి ఉన్న ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఎవరైతే వినాయక మండపాలు పెడుతున్నారో ప్రజలకు హాని కలిగకుండా పర్యావరణాన్ని పరిరక్షించగా మీరు వినాయక మండపాలు ఏర్పాటు చేసుకొని నిమజ్జనం అయ్యేదాకా కూడా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాము. మీరు రన్ టీవీకి శుభాకాంక్షలు, అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ, మదనపల్లి పట్టణ ప్రజలకు కూడా. సార్ అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మట్టి వినాయక విగ్రహాలు అయితే పంపిణీ జరుగుతుంది. దీని పట్ల మీరు ప్రజలకు చెప్పాలంటే స్పష్టంగా ఏం చెప్తారు సార్? స్పష్టంగా కాదు, నేను చెప్పేది కాదు, పూర్వీకుల నుంచి అంటే పెద్దలు, పూర్వీకులు దేవతా కాలం నుంచి కూడా మట్టి ప్రమిదల్ని, మట్టి పాత్రల్ని, మట్టి కుండల్ని, మట్టి విగ్రహాలని ఫస్ట్ పూజించేవాళ్ళు. ఫస్ట్ ఇంట్లో రావాలంటే మట్టితో చేసిన కడపమాలను కూడా మట్టితోనే ఉండేటిది. అంత శ్రేష్టంగా మట్టిని జీవించినారు. ఎందుకంటే మనం పోయిన తర్వాత కూడా మట్టిలో కలిసిపోయేది గ్యారెంటీ. భూమాత అనేది చాలా గొప్పది, ఆయనకున్నంత ఓపిక ఎవరికి లేదు. కాబట్టి ఏది ఇచ్చినా కూడా భూమి దగ్గర తీసుకొని పోతుంది. భూమి చాలా పవిత్రం, మట్టి కూడా అంతే పవిత్రం నేను భావిస్తున్నాను. సార్ మీరు అలాగే చెప్పినట్లు ఆధునిక కాలాన్ని మర్చిపోయి మోడర్న్ పరంలో నడుస్తున్నారు సార్. వారికి చెప్పాలంటే ఈ విగ్రహాలని ఎలా వాడాలంటారు? ఈ విగ్రహం ఎలా వాడాలనేం లేదు. విగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా
అంటే విగ్రహాలని ఎట్లాంటి విగ్రహాలను వాడాలని? మట్టి విగ్రహాలనే వాడాలి. మట్టి విగ్రహాలు ఎంతమంది ఎన్ని రకాలుగా మట్టి విగ్రహాలు వాడతారో వాళ్ళ ఇంట్లో అంత మంచి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో మంచి జరగాలంటే వాళ్ళు మట్టి విగ్రహాలనే వాడాలా, మట్టి పాత్రలనే వాడాలా, మట్టి ప్రమిదలనే వాడాలా. ఎంత మట్టి ఎక్కువ యూజ్ చేస్తే అంత ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఊరు చెప్తున్నారు. పూర్వీకుల నుంచి మనకు తెలిసిందే. ఇప్పుడు సైంటిస్టులు అదే చెప్తున్నారు. మట్టితో చేసిన పాత్రలు కావచ్చు, మట్టితో చేసిన ప్రమిదలు కావచ్చు, మట్టితో చేసిన దీపం కావచ్చు, ఏదైనా కావచ్చు, అదంతా కూడా మనకి చాలా ఆరోగ్యానికి మంచిది అని ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. సార్ అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మండపాలు అయితే కడుతున్నారు. ప్రతి ఒక్క మండపానికి కరెంట్ కానీ అవన్నీ కానీ ఎలా సార్? ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే అసలు వినాయకుని మండపం పెట్టాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టేవాళ్ళు. ఈసారి పరిమితో కూడిన ఆంక్షలు అంటే ట్రాఫిక్ అంతరాయం చేయొద్దండి, ఎన్విరాన్మెంటల్ ఇబ్బంది కలిగించొద్దండి అని చెప్పి ఆన్లైన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. దట్టు ఈ సంవత్సరంలోనే ఈ మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలోనే ప్రతి మండపం కూడా కరెంట్ ఛార్జ్ ఫ్రీ, కరెంట్ ఛార్జ్ లేదు. దాదాపు 25,000 కోట్లు అవుతుంది, 25 కోట్ల పైన అవుతుంది ఏది కరెంట్ ఛార్జెస్. అది ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. కాబట్టి ఈ వినాయక మండపాలు ఎవరైతే వేస్తారో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు కరెంట్ మీటర్ డబ్బులు కట్టే పని లేదు. కాబట్టి వినాయక విగ్రహాలని ఎవరైతే పెట్టి మండపాల్లో పూజిస్తారో వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున, మీ తరఫున మేము చెప్తున్నాము, ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తా ఉంది. ఇప్పుడైతే వినాయక చవితి అయితే పండుగ అయితే జరుగుతుంది సార్. దానికి చెప్పాలనుకుంటే స్పష్టంగా ఎవరికి ఏ ఆటంకం లేకుండా వినాయక చవితి సందర్భాలు మంచిగా జరగాలని ఎట్లా జరుపుకుంటే బాగుంటుందని ప్రజలకు చెప్పండి సార్. ఇప్పుడు వినాయక చవితి ప్రతి సంవత్సరం వస్తానే ఉంటుంది, ప్రతి సంవత్సరం పండుగ చేస్తానే ఉంటాం. దీంట్లో యువత అంటే చిన్న పిల్లల కాటి నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఈ వినాయకుడు పండుగ చేయడానికి ముందర ఉంటారు. నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా, నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి కూడా చిన్న పందిరి వేసి టెంకాయ ఆకులు దొంగతనంగా దొరకచ్చేవాళ్ళం. టెంకాయ చెట్లు పెద్దోళ్ళు కొడతారని టెంకాయ ఆకులు దొరకచ్చి, అట్టి మొలకలు దొరకచ్చి చిన్న పందిరి వేసి చిన్న చిన్న విగ్రహాలు అప్పుడు మేమే కూడా తయారు చేసినాము. దొరికేటివి కాదు, కొంచెం మేమే తయారు చేసి పెట్టి పూజ చేసి 3 రోజులు పెట్టి మళ్ళీ మనకి ఎద్దుల బండి కానీ తోసే బండి కానీ ఉండేది, తోసుకోబోయి కూడా నిమజ్జనం చేసినాం. ఇప్పుడు అట్లా కాదు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయింది కాబట్టి మనకు అన్ని దొరుకుతా ఉన్నాయి. కాబట్టి అంతా ఫ్రీ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ డబ్బు ఉంటే చాలా అన్ని దొరుకుతా ఉంటాయి. అట్లని దీంట్లో ఎవరు రాంగ్ స్టెప్స్ వేయకూడదు. రాంగ్ స్టెప్స్ వేసి ఎక్కువ ఉద్రేకానికి పోయి దీనికి పోతే ఇబ్బందులు పడతారు, ప్రజలు ఇబ్బందులు పడతారు, పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? మదనపల్లిలో ప్రతి సంవత్సరము తాజ్ హోటల్స్ గ్రూప్ అధినేత పఠాన్ ఖాదర్ గారు మత సామరస్యానికి చిహ్నంగా మదనపల్లి లాంటి సున్నితమైన ప్రాంతంలో వినాయక చవితి పండగకి క్రమం తప్పకుండా వినాయకుని మట్టి విగ్రహాలు హిందువులకు ఇవ్వడం ఏదైతే ఉందో దానిని ఆదర్శంగా తీసుకుని జిల్లా రాష్ట్రమంతా కూడా హిందూ ముస్లింలంతా దీనిని ఉదాహరణగా తీసుకుని ఐకమత్యంతో ఈ వినాయక చవితి పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మదనపల్లి లాంటి సున్నితమైన ప్రదేశంలో మతకలహాలు జరిగేటివి. పఠాన్ ఖాదర్ ఖాన్ లాంటి వ్యక్తి మాకు తెలుగుదేశం పార్టీలో అతను మైనారిటీగా ఉండడం మాకెంతో సంతోషదాయకము. అటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరము హిందువులకి ఇక్కడ ఉచితంగా ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం మా అందరికీ కూడా చాలా చాలా సంతోషము. ఇది ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఇంకా వేడుకగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా నమస్తే మా. నమస్తే, మా మీ పేరు మా? నా పేరు బ్రహ్మకుమారి పద్మావతి. మట్టి వినాయక విగ్రహాలు అయితే పంపిణీ జరుగుతుంది, మీరు రావడం జరిగింది. ముఖ్యంగా సారాంశం మనందరికీ తెలుసు, హిందూ దేశ సాంప్రదాయంలో అన్ని పండుగల్లోకెల్లా గొప్పదైనటువంటి పండుగ వినాయక చవితి. ఇది చిన్నలు పెద్దలు అందరూ కూడా చాలా వైభవంగా వేడుకగా జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగ వెనుక చాలా ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. వినాయకుడిని మనం చూసిన వెంటనే మనకు ప్రతి పూజకు ముందు మనం వినాయకుడిని పూజ చెయ్యందే అది కార్యక్రమం సాగదని చెప్పి దీపం వెలిగించిన వెంటనే పూజలు చేస్తాము. అంటే ఫస్ట్ వినాయకునికి ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగాలంటే వినాయకుని పూజ చేస్తాము. అంటే విఘ్నాలకు దూరం చేసేటటువంటి వాడు. ఎందుకంటే తల్లి తండ్రికి గౌరవం ఇచ్చారు. ఇది మనం కొంత తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే పోటీ పెట్టారో అక్కడ
కార్తికేయన్ను మరి వినాయకుడు విశ్వం చుట్టాలని వెళ్ళాలని అనుకున్నారు. కానీ కార్తికేయన్ను విశ్వం చుట్టడానికి వెళ్ళాడు. కానీ వినాయకుడు ఏం చేశాడంటే అమ్మ నాన్నకు అంటే శివ పార్వతులకి ప్రదక్షిణం 3 సార్లు చేశారు. దానితో అతడు విన్నర్ అయినారు, అంటే విజయం పొందాడు. అంటే ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించి వారినే విశేషంగా ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారో అప్పుడు గణాలకు అధిపతిగా ఆయన్ని చేశారనమాట. ఆయన ఆకృతిలో చాలా విశేషమైన లక్ష్యం ఉందన్నమాట. అది ఒక స్థూలమైనటువంటి రూపం కాదనమాట, అన్ని గుణాలు ఉన్నటువంటి రూపం. కానీ ఆ రూపాన్ని మనం స్థూలంగా కాకుండా గుణస్వరూపం కావాలని అనుకొని ఈరోజు మనం వినాయకుడిని పూజిస్తున్నారు. అందులో ప్రతి సంవత్సరము కాన్ అన్న విశేషంగా 12 సంవత్సరాల నుంచి చాలా విశేషంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీని నుంచి మనకేమర్థం అవుతుందంటే అనేక మతాలు ఉన్నా కూడాను మత సామరస్యంతో అన్న ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కావున మనం కూడాను ఈ కార్యక్రమాన్ని అలాగే ప్రోత్సహించాలని, జాతి మత కుల వర్ణ వయో విచక్షణ లేకుండా కావాలని నేను ఆశిస్తూ నమస్కారం చేస్తున్నాను. అందరికీ ఒక ముస్లిం అయి ఉండి కూడా ఆయన మదనపల్లి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని వినాయక చవితి వస్తుందంటే ఖాదర్ ఖాన్ గుర్తొస్తున్నాడు. ఇప్పుడు అందరికి చాలా మందికి చెప్పాల్సిన పని లేదు. సార్ అలాగే చూస్తున్నట్లయితే ఇప్పుడు వచ్చిన పెద్దలందరూ పఠాన్ ఖాన్ అంటారు. ఇందుకు పఠాన్ ఖాన్ అంటే ఏమి సార్? అది వాళ్ళ మతము. ఆయనకు అలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఖాదర్ ఖాన్ అనేది ఆయన తాజ్ హోటల్స్ అధినేత, చాలా వ్యాపారాలు ఉన్నాయి, అంటే అన్ని సేవలు చేస్తారు. అన్ని సేవలు చేస్తాడు. ఆయన అన్ని సేవలు చేస్తాడు. మంచి గుర్తింపు ఉన్నాడు. పోతే ఇక్కడ ఆయన ఊర్లో కూడా ఆయన సర్పంచ్ గా ఉన్నాడు. ముందు ఆయన మంచి సేవా కార్యక్రమాలు, సేవా తాత్పర్యం కలిగినటువంటి వ్యక్తి, ఎప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి కూడా. సార్ అలాగే మదనపల్లి పట్టణంలో పోలీస్ వారు అయితే చాలా ఆంక్షలు పెట్టారు. అంటే ప్రతి ఒక్క విగ్రహ మండపం పెట్టే వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని ప్రతిదీ ఒక టర్మ్స్ అండ్ రూల్స్ లాగా వెళ్ళాలని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది సార్? కానీ సాధ్యం చేసుకుంటేనే, లేదంటే అజాగ్రత్తగా ఉంటే మనము కరెంట్ షాకులు తగలడము, పిల్లలు నిమజ్జన కార్యక్రమంలో ఏదైనా అపశృతి జరగడం అనేది జరుగుతుంది. అందువల్ల మంచి జాగ్రత్తలు తీసుకొని, అందులో ఇంకొకటి ఈసారి మండపాలు కూడా గవర్నమెంట్ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలనే ఒకటి కూడా తీసుకొచ్చింది. అది కూడా జరిగితే ప్రతి మండపానికి కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తారు. కానీ ఈ కార్యక్రమం చేసే పిల్లలందరూ కూడా యువకులే అయి ఉంటారు కాబట్టి వాళ్ళు దూకుడుగా ప్రవర్తిస్తారు. అలాంటివి లేకుండా నిమజ్జన సమయంలో కానీ మిగతా కార్యక్రమాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా, తల్లిదండ్రులను చూసుకోవాలా, పిల్లలు వాళ్ళకి తెలియనట్టుగా ఉంటుంది. కాబట్టి పోలీసులు పెట్టిన నిబంధనల ప్రకారం నడుచుకోవడమే బెటర్. సార్ అలాగే సార్ లాస్ట్ ఇయర్ ఇదే వినాయక చవితికి కొన్ని ఘటనలు అయితే జరిగాయి. పోలీసులు కానీ మన ప్రభుత్వం కానీ చాలా చర్యలు తీసుకొని నడిపించింది. ఇప్పుడు అట్లాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి సార్? అంటే రక్షణ భద్రతా చర్యలు తీసుకోవచ్చు, కానీ మన ఆచారాలకు కానీ హిందూ సాంప్రదాయానికి కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించుకున్నంత వరకు ఎలాంటి భద్రత అయినా తీసుకోవచ్చు. అంతేగాని మన సాంప్రదాయానికి కానీ వాళ్ళు చేసుకునే పండుగలకు కానీ ఇబ్బంది కలిగేట్టుగా ఎటువంటి చర్యలు తీసుకున్నా అది సాంప్రదాయం అనిపించుకోదు, అది మంచి పద్ధతి కూడా కాదు, దాన్ని వ్యతిరేకిస్తాం. సార్ అలాగే సార్ ఇంకా ఇప్పుడు చూస్తున్న మదనపల్లి ప్రజలకు అలాగే మన ఆంధ్ర తెలంగాణ చూసే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఎలా చెప్తారు? ప్రతి సంవత్సరము మొదటిగా వచ్చేటటువంటి పండగ ఇది వినాయక చవితి పండగ. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైనది కాదు. తెలంగాణ, మహారాష్ట్రలో అక్కడ చాలా ఎక్కువగా చేస్తారు. ఆల్మోస్ట్ భారతదేశం అంతా కూడా వినాయక చవితి పండుగను, విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ముఖ్యంగా బాగా శ్రద్ధగా భక్తి శ్రద్ధతో చేసుకునేటువంటి పండగ ఇది. కాబట్టి అందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, భారతీయులందరికీ కూడా వినాయక చవితి చేసుకునే వారందరికీ కూడా మనము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు మీ పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టారు కదన్న, కార్యక్రమం ఎలా సాగింది? చాలా బ్రహ్మాండంగా సాగింది. గత 12 సంవత్సరాలుగా సేదా ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాంట్లో కూడా నేను కూడా ఒక సభ్యుడిని. ఎంతో మత సామరస్యానికి ప్రతీకగా మా గౌరవ ముస్లిం మైనారిటీ నాయకులు, మా అన్నగారు, దేవుడు ప్రసాదించినటువంటి మా అన్న పఠాన్ ఖాదర్ ఖాన్ గారు
తెలుగు వాళ్ళన్నా తెలుగు ప్రజలన్నా వాళ్ళ మతాన్ని ఎంత అభిమానిస్తాడో దాని రెండంతలుగా తెలుగు వారిని అభిమానించేటువంటి వ్యక్తి, ఈ సమాజానికి ఈ సమాజం మీద ప్రేమ అనురాగాలు కలిగినటువంటి వ్యక్తి పఠాన్ ఖాదర్ ఖాన్ గారు. ఆయన్ను ప్రతి సంవత్సరం కూడా సేదా ఫౌండేషన్ తరఫున మట్టి విగ్రహాలను పేద ప్రజలకు ఎవరైతే ఇళ్ళలో పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో కూడా కొనలేనటువంటి పరిస్థితిలో ఉండి అటువంటి వారికి మట్టి విగ్రహాలు కానీ టెంకాయ కానీ పూజా సామాగ్రిని ఇచ్చి మీరు దైవభక్తిగా ఆధ్యాత్మికంగా పైకి బాగా అలవర్చుకొని మీరు దైవభక్తిని పెంచుకొని మీకు ఉన్నటువంటి వినాయక చవితిని బ్రహ్మాండంగా చేసుకోండి అని నా వంతు సహకారంగా నేను మీకు సహాయపడతానని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి పఠాన్ ఖాదర్ ఖాన్ గారు. మనస్ఫూర్తిగా మా అన్నను మేము అభినందిస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరు? ప్రభాకర్, వాల్మీకి స్టేట్ డైరెక్టర్, చీకలబయలు గ్రామ సర్పంచ్. అన్న ఇప్పుడు ప్రతి ఒక్క చోట వినాయక విగ్రహాలు అయితే చేస్తున్నారు, వాడుతున్నారు. ప్రత్యేకంగా పఠాన్ అన్న గారు ఈ కార్యక్రమం చేపట్టడం మీకు ఎలా ఉంది? అంటే పర్యావరణానికి ముప్పు వాటిల కన్నా కాలుష్య నివారణ చేయడానికి మట్టి విగ్రహాలు ఇవ్వడము, గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలే వాడాలా, మట్టి విగ్రహాలే చేయాలని చూడుకోవడం, దాన్ని అనుసరిస్తున్న మా కాన్నగారికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇటు పక్క వస్తా మళ్ళీ అప్పుడు అన్న పక్క ఉన్నా కదా. సారీ అన్న, సారీ అన్న. అన్న మీ పేరు? అన్న షేక్ అయ్యూబ్ బాషా. నేను తెలుగు యువత రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీని. అందరికీ మదనపల్లి నియోజకవర్గ వాసులకు అందరికీ నమస్కారం. ఈరోజు సీదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ అన్న గారు మత సామరస్యానికి ప్రతీకగా, అలాగే పర్యావరణాన్ని కాపాడడం అనే ఒక పెద్ద బాధ్యతగా తీసుకుని మట్టి విగ్రహాలను అలా పూజా సామాగ్రిని పంచడం, ఇది 12వ సంవత్సరం నుంచి 12 సంవత్సరాల నుంచి పంచుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడాలని ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్న మన పఠాన్ ఖాదర్ ఖాన్ అన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది చాటి చెప్పడానికి ఇలాంటి వాళ్ళు మీ మీడియా ద్వారా మరియు ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం చేసుకున్న మన పఠాన్ ఖాదర్ ఖాన్ అన్నకి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము. జై భారత్, జై పఠాన్ ఖాదర్ ఖాన్ అన్న. సో ఇదండి పఠాన్ అన్న గారు చేపట్టిన ఈ కార్యక్రమము చాలా విజయవంతంగా అయితే జరిగింది. ఎమ్మెల్యే గారు అలాగే ప్రముఖులు అయితే చాలా మంది వచ్చారు, సేవా కమిటీల మెంబర్స్ అలాగే ప్రజలు అయితే చాలా మంది వచ్చి అయితే విగ్రహాలు తీసుకొని అలాగే ఇచ్చిన ఏమేమి ఇచ్చారన్న? పూజ సామాగ్రి, టెంకాయ, మట్టి ప్రతిమ, అలాగే అన్నగారు చెప్పిన ప్రతి ఒక్కటి ఇచ్చి అందరినీ చాలా సంతోషంగా పంపించారు. అలాగే ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ విగ్రహాలని ఆపేసి కాస్మెటిక్ కలర్స్ వాడకుండా మట్టి విగ్రహాలను వాడి కాలుష్యాన్ని, క్లైమేట్ కండిషన్స్ ని అన్నిటినీ నీట్ గా పెట్టాలని రన్ టీవీ తెలుగు కోరుకుంటుంది.